ఎన్నాళ్ళలో వేచిన ఉదయం. ఎందుకంటే ఆల్రెడీ 1-2 సార్లు అయ్యింది. కానీ ఈసారి చాలా కీలకంగా నామినేటెడ్ పదవులు ఎవరికి వస్తాయి, ఎవరెవరికి వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అందులో ప్రధానంగా ఎవరికి ఆ స్థానాలు మంచి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు అని చెప్పి చాలా రోజులుగా ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఆ లిస్ట్ వచ్చేసింది. ఇది ఫస్ట్ లైవ్లో ఒకసారిగా మనం పేర్లతో సహా చదువుదాం ఎవరెవరికి ఏంటి ఇచ్చారు. చాలామందికి ఇందులో పదవులు కట్టపెట్టారు. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ 31 పదవులు భర్తీ చేస్తూ లిస్ట్ రిలీజ్ చేశారండి. ఓసీకి 6, ఇందులో బీసీకి 17, ఎస్సీకి 4, ఎస్టీకి 1, మైనారిటీకి 2. ఓవరాల్గా 31 పదవులు, కార్పొరేషన్ పదవులు. ఏడాది అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు. వినాయక చవితి అంటారు, లేకపోతే దసరా అన్నారు, లేదా వేరే వేరే పండుగలు అన్నారు, ఎప్పుడెప్పుడు వస్తాయా అని అన్నారు. కానీ వినాయక చవితికి ముందే రిలీజ్ చేసేసారు. ఆగస్టు 15కి ముందు, స్వాతంత్ర దినోత్సవం ముందే వీళ్ళందరికీ కూడా కార్పొరేషన్ పేరు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆకేపోగు ప్రభాకర్కి కోడుమూరు ఎస్సీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పోతుల బాలకోటయ్య నందిగామ ఎస్సీ బహుజన్ జేఏసీ, అమరావతి బహుజన్ జేఏసీ బాలకోట మనకి రెగ్యులర్గా డిబేట్లో అట్లా ఎదురవుతుంటారు కదా, ఆయన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఆయనకి ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ బ్రహ్మం చౌదరి గురజాల టీడీపీ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ లిమిటెడ్ బుచ్చి రాంప్రసాద్ గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ మొదలయార్ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ సిఎస్ త్యాగరాజన్ చిత్తూరు తెలుగుదేశం పార్టీ. ఇక ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డి విక్రమ్ సింగ్ కర్నూలు తెలుగుదేశం పార్టీ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ హెచ్డిపిటి దాసరి శ్రీనివాసులు తిరుపతి బీజేపీకి. ఇక ఆంధ్రప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ గుంటసల వెంకటలక్ష్మి దెందులూరు జేఎస్పీ జనసేన పార్టీకి సంబంధించింది దెందులూరు అండి. గుంటసల వెంకటలక్ష్మి 3 ఇచ్చారు జేఎస్పీకి, అందులో ఇదొకటి. ఇక ఆంధ్రప్రదేశ్ కటిక ఆర్ఏ సూర్యవంశీ సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం హరికృష్ణరావు హనుమంతకరి తాడిపత్రి తెలుగుదేశం పార్టీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ కమ్మరి పార్వతి పాణ్యం తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలిగర కుంచిటిగా సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం లక్ష్మీనారాయణ మడకసిర ఎస్సీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ నగరాలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ మరుపిల్ల తిరుమలేశ్వరరావు విజయవాడ వెస్ట్ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల ఏకరి ఏకిల వ్యాకుల ఏకిరి నాయనివారు పాలేగారు తోలగారి కవలి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం నాగేశ్వర నాయుడు కందూరి రాయిచోటి తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ నాగుల్ మీరా కాసునూరి విజయవాడ వెస్ట్ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురకుల పొందర సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం నరసింహుల దామోదరు నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ వికలాంగుల మరియు వృద్ధ పౌరుల కార్పొరేషన్ సహాయ కార్పొరేషన్ నారాయణస్వామి రాప్తాడు తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ కనీస వేతన సలహా బోర్డు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి కోవూరు తెలుగుదేశం పార్టీ. ఇక మాంస అభివృద్ధి కార్పొరేషన్ ప్రకాష్ నాయుడు సింగనమల ఎస్సీ తెలుగుదేశం పార్టీ. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆర్డి విల్సన్ నెల్లూరు సిటీ బీజేపీకి స్పోక్స్ పర్సన్ విల్సన్కి ఆ పదవి ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ సగర ఉప్పర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఆర్ వెంకట రమణప్ప పెనుకొండ తెలుగుదేశం పార్టీ. ఇక ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రామనారాయణరావు ఏరుపోతు విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాళింగ కోమటి కాళింగ వైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం రమేష్ ఆమదలవలస తెలుగుదేశం పార్టీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందలపు రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ రెడ్డి అనంతకుమారి కొత్తపేట తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ బెస్ట్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ శ్రీధర్ బొమ్మన సూళ్లూరుపేట ఎస్సీ తెలుగుదేశం పార్టీ. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓయుడిఏ షేక్ రియాజ్ ఒంగోలు జనసేన పార్టీకి ఇది 2వ పదవి. ఇక జానపద కళలు అండ్ సృజనాత్మకత అకాడమీ శ్రీ
వంపూరు గంగులయ్య, పాడేరు ఎస్టీ, జేఎస్పీ కూడా ఇది వచ్చింది. అంటే 3 పదవులు జనసేన పార్టీకి కట్టబెట్టారు. ఇక జానపద ఆల్రెడీ చెప్పాను కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం స్వప్న అనంతపూర్ అర్బన్ తెలుగుదేశం పార్టీ. ఇక ఆంధ్రప్రదేశ్ కృష్ణ బాలిజ పూసల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ త్రిమూర్తుల గంట భీమవరం తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం వి చంద్రశేఖర్ పీలేరు తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం వెంకట రత్నాజీ పొత్తునూరు శృంగవరపకోట తెలుగుదేశం పార్టీ. ఓవరాల్గా చూస్తే 31కి సంబంధించి నామినేటెడ్ పోస్టులు భర్తీ వివరాలు ఈ రకంగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో చాలామందికి అంటే హై ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆ రేషియో ప్రకారంగా తెలుగుదేశం పార్టీకే వెళ్తుంది. హైయెస్ట్ సీట్లు వాళ్ళకే మళ్ళీ వెళ్ళి 3 వీళ్ళకి ఇచ్చారు జనసేనకి, 2 బీజేపీకి ఇచ్చారు. సో ఇంకా చాలా ఉన్నాయని, అవి కూడా ఇంకా చాలా కార్పొరేషన్లు ఉన్నాయి, అవి కూడా త్వరలో కూడా పూర్తి చేస్తాం. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే రెగ్యులర్గా నాయకులు చెప్పేది అదే కదా. ఆశావహులు చాలామంది ఉంటారు, అందరినీ ఫిల్ చేయడం కష్టం. ఎందుకంటే కోట్లాది మంది ఉంటారు, లక్షలాది మంది నాయకులు ఉంటారు, కోట్లాది మంది అభిమానులు ఉంటారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు పదవులు అనేసరికి. కానీ అందరికీ కూడా పదవులు ఇచ్చే పరిస్థితి అయితే చాలా కష్టం, ఇచ్చే పరిస్థితి ఉండదు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ లిస్టు తోటి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. నెక్స్ట్ లిస్టులో ఎవరుంటారు, ఆశావహులు ఎవరు ఉన్నారు, మరి ఇందులో ఏమైనా వ్యతిరేక స్వరాలు వినిపిస్తాయా? జనసేన పార్టీకి సంబంధించి 3 వచ్చినాయి, అది కూడా ఏజెన్సీ ప్రాంతాలకు 1 వెళ్ళింది, ఒంగోలు అర్బన్కి 1 వెళ్ళింది ఓయూడిఏకి సంబంధించి. సో మిగతాది చూస్తే పోతుల బాలకోటయ్య అమరావతి బహుజన్ చేసి ముందే నేను చెప్పినట్లుగా అమరావతి పోరాటంలో వాళ్ళు కూడా చురుగ్గా పాల్గొన్నారు కాబట్టి ఆయనకి వైపు మొగ్గు చూపించి ఉంటారు. అప్పుడు ఎవరైతే దీని మీద ఎక్కువగా ఫైట్ చేశారో, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నిలబడ్డారో, వాళ్ళ గళాన్ని ఎక్కువ వినిపించారో టీవీలో ఉన్నాయండి, లేకపోతే వ్యతిరేకంగా అలాంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలనుకుని ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జానపద కళలు సృజనాత్మక అకాడమీ, ఇది పాడేరు ఎస్టీ, ఇందాక నేను చెప్పాను కదా ప్రస్తావించినట్లుగా ఆయనకి లభించింది. అలాగే అర్బన్ షేక్ రియాజ్ ఏంటంటే మొదటి నుంచి కూడా మరి ఆయనతో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తుంటాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక బోర్డు జేఏసీకి ఇచ్చారన్నమాట, ఓకే బాలకోటకి. అయితే ఇక్కడ జేఎస్పీకి సంబంధించి 3 కార్పొరేషన్లు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ 2 మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఒంగోలుది ఒకటి ఉంది, జానపద కళలకు సంబంధించి ఒకటి జేఏసీ, అంటే 2 కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. జనసేన పార్టీకి సంబంధించి 3 గుంటసల వెంకటలక్ష్మి దెందులూరు జేఎస్పీ, ఆంధ్రప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ ఆవిడ కోటి ఇచ్చారు కాబట్టి 3-2 మిగతావన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి. సరే, ఇందులో అసమ్మతి స్వరాలు చాలా వినిపించే అవకాశం ఉందని, ఈ షరా మామూలే రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎంతో ఆశగా ఎన్నో సంవత్సరాలు పెట్టి జెండాలు మోసే వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. అందులోని కూడా జనసేనకి ఎక్కువ ఆశావహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల నిరీక్షణ వాళ్ళకి ఏవో పదవులు వస్తాయి, చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు స్పీకర్స్ వీళ్ళందరూ కూడా మాకు ఏదో వస్తుందని చాలా ఆశపడ్డారు. కానీ నిరాశ అయినట్లుగా ఉన్నది ఈ లిస్టులో. అంటే ఫ్యూచర్లో ఏమొస్తుందో తెలియదు. అంటే ముఖ్యమైన కార్పొరేషన్లు అన్నీ కూడా అయిపోతున్నాయి, ఏడాది లోపే చేసేస్తే ఇంకా బెటర్గా ఉందని చెప్పి చాలామంది వాయిస్లు వచ్చినాయి. సో ఇప్పటికైనా సరే చాలా వరకు కూడా ఫిల్ చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి. మరి అవేమన్నా అవకాశం ఇస్తారా? అది ఎప్పటికి అవుతుంది? ఇప్పటికే 13-14 నెలలు అయిపోయింది అని చెప్పి చాలామంది నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇంకొకటి ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు, ఇది కాదు అది, అది కాదు ఇది అని. సరే, ఏదైనప్పటికీ కూడా మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెట్టారు. ఎవరికి ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చేస్తున్నారు. చాలా కసరత్తు చేశారట, అందుకనే ఈ లిస్ట్ కూడా చాలా రోజులు పెట్టి ఆగింది. ఎప్పుడో లిస్ట్ రెడీ చేశారట. మళ్ళీ ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో అటు తిప్పి ఇటు చెప్పి మొత్తానికి అయితే మాత్రం బయట పెట్టారు 31 మంది
కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించింది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మళ్ళీ ఆశగా ఎదురు చూడాలి. అంటే రాజకీయాల్లో ఇది షరా మామూలే, వస్తే వచ్చినట్టు, లేకపోతే ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూడడం. ఎవరికైనా సరే ఇదే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి, జనసేన, బీజేపీ కార్పొరేషన్ పదవులు రావడంతో పదవులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు, రాని వాళ్ళందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి జనసేనకు వచ్చిన ఈ 3 పదవులు, గతంలో వచ్చిన పదవులు, ఫ్యూచర్లో ఎవరెవరికి రాబోతున్నది అన్నది చాలా ఆసక్తికరంగా మారనున్న పరిణామం.